నమస్తే అండి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. సిల్వర్‌లో కూడా ఇంత క్లాసిక్ కలెక్షన్ ఉంటుందని నాకు రిధిమా స్టోర్ విజిట్ చేసిన తర్వాతనే తెలిసింది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. నేనేం సెలెక్ట్ చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తా. ఇప్పుడు ఈ స్టోర్ మేనేజర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ భవానీ ఫ్రమ్ రిధిమా 92.5 సిల్వర్ లైన్ జ్యువెలరీ షాప్ వచ్చేసి లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 6263. ఈ మధ్య గోల్డ్ రేట్ అయితే పెరుగుతుందని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొనడానికి. సో మీరు ఏం వరి అవ్వకండి, సేమ్ గోల్డ్ కలెక్షన్ లాగానే కనిపించే సిల్వర్ జ్యువెలరీ అయితే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మాది అయితే స్టోర్ సక్సెస్ఫుల్గా 2 years కంప్లీట్ చేసుకుంది. ఈ రోజే మా షాప్ సెకండ్ యానివర్సరీ కూడా, సో దానికి స్పెషల్గా ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్ పీస్ అండి. ఫ్లోరల్ ప్యాటర్న్లో చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేశారు. కార్వింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి యాంటిక్ పాలిష్లో ఉందండి. చాలా బ్యూటిఫుల్ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఎవరు పెట్టుకున్నా కూడా చోకర్ లాగా ఉంది కాబట్టి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే బ్రైడ్స్కి అయితే ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 70.460 గ్రామ్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న కోరల్స్తో చేసిన బీడ్స్ మాల అండి. ఇది వచ్చేసి టెంపుల్ స్టైల్ లాకెట్ అయితే ఇచ్చారు. లాకెట్ అయితే రాధాకృష్ణన్ ఇచ్చేసి పికాక్ని హైలైట్ చేశారు. అండ్ లాకెట్ పైన కార్వింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ వెయిట్ వచ్చేసి 72.17 గ్రామ్స్ అండి. ప్రైస్ వచ్చేసి 28,000 అయితే ఉంది. నెక్స్ట్ వన్ ఆల్సో ఆక్సిడైజ్ ఆనిక్స్ స్టోన్స్తో చేసిన చోకర్ అండి. ఈ చోకర్ చాలా యూనిక్గా అనిపించింది. అండ్ వెయిట్ వచ్చేసి 67.4 గ్రామ్స్లో అయితే అవైలబుల్ ఉండే. అండ్ ప్రైస్ వచ్చేసి 50,000 అయితే ఉంటుంది. అండ్ నాకు చాలా యూనిక్గా అనిపించింది. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్లో కూడా ఇది యూస్ఫుల్ అనిపించిందండి. బ్రైడ్స్ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నవడేస్ గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్లో చాలా డిజైనర్ వేర్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ స్టోర్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి పోల్కిస్తో చేసిన అండ్ బీడ్స్ కాంబినేషన్లో ఉన్న నెక్ సెట్ అండి. చాలా వర్తబుల్ అనిపించింది. వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్లో అయితే ఉండే. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 43,000 అయితే పడుతుంది. చాలా యూనిక్ పీస్ లాగా అనిపించి నేనైతే వేసుకుని కూడా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా శారీకి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ ఆ కలర్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్లో ఆర్ ఎంగేజ్మెంట్ రిసెప్షన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది బ్రైడ్స్ అందరికీ కూడా. ఇది వచ్చేసి బీడ్స్ మాల అండి. అండ్ నాకైతే ఎప్పటి నుంచో బీడ్స్ మాల ఒకటైతే తీసుకోవాలని చాలా ఇష్టం అయితే ఉండే. బట్ నేను ఇప్పుడున్న గోల్డ్ రేట్కి బీడ్స్ మాల అవసరమా అని అనుకున్నాను. బట్ రిధిమాకి వెళ్ళిన తర్వాత నాకు ఈ గ్రీన్ బీడ్స్ మాల అయితే చాలా నచ్చింది. సిల్వర్లో కూడా ఆప్షన్ ఉంది కదా, ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనుకున్నాను. అండ్ ఇది చూడండి, కంటే మోడల్లో ఉన్న నెక్ సెట్ అండి. సిల్వర్లో కూడా కంటే మోడల్ ఎంత యూనిక్గా ఉంటుందని అనిపించింది నాకు ఇది చూడగానే. చూడండి ఎంత నైస్గా ఉందో కదా, చాలా చాలా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 17,000 అండ్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్లో అయితే ఉండే. నెక్స్ట్ వన్ వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన గుండ్లమాల అండి. ఒకసారి మీరు ఈ గుండ్లమాలని అబ్జర్వ్ చేస్తే పైన కార్వింగ్ చాలా డిఫరెంట్ డిజైనర్ వేర్గా ఉంది. అండ్ ఇది అచ్చం గోల్డ్ లాగే కనబడుతుంది. చూడండి, ఎలాంటి ఫంక్షన్కి వేసుకున్నా ఎలాంటి వారికైనా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ చోకర్ని చూడండి, బీడ్స్తో చేసిన చోకర్ ఎంత ఎలిగెంట్గా ఉంది కదా, చాలా యూనిక్ పీస్ లాగా అనిపించిందండి. అండ్ ఈ చోకర్ అయితే మనకి 52 గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 42,000 పడుతుంది. అండ్ ఒకసారి ఈ నెక్ సెట్ని అయితే అబ్జర్వ్ చేయండి, అంతా కూడా మనకి స్టోన్ వర్క్తో ఇచ్చారు. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా యూనిక్గా ఉంది. అండ్ ట్రయాంగిల్ షేప్లో అయితే మనకి నెక్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి సర్కిల్ టైప్ ఇచ్చారు లాకెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన నెక్ సెట్టే అండి. బట్ చూడగానే గోల్డ్ లుక్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది సీజర్స్తో చేశారు టోటల్గా. అండ్ లుక్ వైజ్గా చూస్తే కనుక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉందండి. అంతా కూడా ఫెదర్స్ టైప్లో ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. ఇది చూడండి, ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్లో ఇప్పటి వరకు ఫ్లవర్ టైప్ చూసాము అండ్ ట్రయాంగిల్ షేప్లో వచ్చేవి చూసాము. ఇది మాత్రం మ్యాంగో మోటివ్స్తో ఇచ్చారు, వైట్ స్టోన్స్ పెట్టారు. చాలా నీట్గా ఉందండి కార్వింగ్ అంతా కూడా. ఈ ఇయర్ టాప్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, టోటల్గా మనకి వైట్ కలర్ పోల్కిస్తో చేశారు. అండ్ ఈ స్టడ్స్ కూడా సీజెట్స్ అండ్ స్టోన్స్తో చేశారండి. చాలా నీట్గా ఉన్నాయి, ఎవరు పేరప్ చేసినా బాగుంటాయి. అండ్ ఈ ఇయర్ టాప్స్ కూడా మనకి పోల్కిస్తోనే చేశారు.
వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. పోల్కిస్‌తో చేసింది. అండ్ బ్లాక్ బీడ్స్‌లో ఇదొక టైప్ అండి. కిందంతా లక్ష్మీ కాసులు ఇచ్చారు మనకి. పైనంతా కూడా ఎమరాల్డ్ స్టోన్‌తో ఇచ్చారు మనకి. అండ్ చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను. ఎంతవరకి లెంత్ వస్తుందో మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇది కొంచెం ఓల్డ్ బట్ సిల్వర్‌లో ఇది నాకు డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇలా వైట్ పర్ల్స్‌తో కూడా నాకు చాలా నచ్చిందండి ఈ కలెక్షన్ అయితే. ఇది చాలా వర్తబుల్ అనిపించింది వాళ్ళ స్టోర్‌లో వచ్చేసి. ఇవి చూడండి అసలు గోల్డ్‌వి నావైతే 3½ తులాస్ ఉంటాయి ఇదే సైజులో. ఇది చాలా బెటర్ అనిపించింది ఆ బుట్టాలైతే. ఏదైనా కానివ్వండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఈ బుట్టాలైతే కంపల్సరీ పర్చేస్ చేస్తాను. అండ్ రీజనబుల్ ప్రైస్‌లో అయితే ఉండే. నాకు బాగా నచ్చాయి అవి. ఇది చూడండి 92.5 సిల్వర్‌లో కూడా ఇలాంటి కాక్టైల్ చైన్స్ అండ్ లాకెట్స్ ప్రిపేర్ చేస్తారని ఈ రిధిమా స్టోర్‌లో నేను ఫస్ట్ టైం చూశాను. నాకు సర్కిల్‌లో ఉన్న లాకెట్ అండ్ ఇంకొక లాకెట్ చూపిస్తాను చూడండి. పికాక్ మోడల్‌లో ఉంది ఇది. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఎవరైనా విజిట్ చేస్తే ఈ లాస్ట్‌లో చూపించినవి డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.